హాయ్ అండి, మనం ఈరోజు పానీపూరి ఎలా తయారు చేసుకోవాలో ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని కొత్తిమీర, పుదీనా, అల్లం, పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెతో వాటర్ తీసుకొని చింతపండుని వేసుకొని నానబెట్టుకుందాం. పేస్ట్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకుందాం. మనం నానబెట్టుకున్న చింతపండుని బాగా పిసుక్కొని వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ మసాలా, తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం. సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చేసి చూసుకుందాం. ఒక కుక్కర్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు, ముందుగా నానబెట్టుకున్న బఠానీ వేసుకొని ఉడకపెట్టుకుందాం. ఇలా ఉడికిపోయిన తర్వాత బంగాళదుంపలని బాగా స్మాష్ చేసుకుందాం. ఇప్పుడు కర్రీకి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని వేగించుకుందాము. అలా వేగిన తర్వాత కొంచెం టమాటాని కూడా వేసుకొని వేగించుకుందాం. దీంట్లోకి ఇప్పుడు మనం ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ మసాలా వేసుకొని కొంచెం అటు ఇటు కలుపుకుందాం. తర్వాత మనకు తగినంత సాల్ట్ని వేసుకోవచ్చు. తర్వాత మనం స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని, ఉడికించి పెట్టుకున్న బఠానీని వేసుకొని అటు ఇటు కలుపుకుందాం. తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పూరీలు వేసుకొని బాగా వేగించుకుందాం. ఇక్కడ ఏ విధంగా అయితే వేగిస్తున్నానో చూడండి, ఆ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, పానీపూరి అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఆల్.